కర్ణాటక సీఎం సిద్ధరామయ్యకు అత్యంత సన్నిహితుడు ఆ రాష్ట్ర సహకార శాఖ మంత్రి కేఎన్ రాజన్న తన పదవికి రాజీనామా చేశారు. రిజైన్ లెటర్ను సీఎంఓలో అందజేశారు. ఓట్ల చోరీ అంశంపై సొంత పార్టీపైనే విమర్శలు గుప్పించడంతో రాజన్న తన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ మద్దతుదారుల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో రాజీనామా చేయక తప్పలేదు. బెంగళూరులో నిర్వహించిన ర్యాలీలో రాహుల్ గాంధీ ఈసీపై చేసిన వ్యాఖ్యలను రాజన్న తప్పుపట్టారు. కేంద్ర ఎన్నికల సంఘం పక్షపాతంగా వ్యవహరిస్తోందని, బెంగళూరు సెంట్రల్ వంటి నియోజకవర్గాల్లో పార్టీ ఓటమికి ఓట్ల చోరీయే కారణమని రాహుల్ ఆరోపించారు. రాహుల్ నోట వచ్చిన ఈ మాటలనే రాజన్న తప్పుపట్టారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఓటర్ల జాబితాలను సవరించిన విషయం రాహుల్ గుర్తుంచుకోవాలని సూచించారు. నాడు పార్టీ ఎందుకు కళ్ళు మూసుకుందని సూటిగా ప్రశ్నించారు. అక్రమాలు జరుగుతున్నది నిజమే కావచ్చేమో, కానీ ఇలా మాట్లాడటం కరెక్ట్ కాదంటూ మాట్లాడారు. ముసాయిదా ఓటర్ల జాబితాలను ప్రచురించిన తర్వాత ఈసీఐ అభ్యంతరాలను ఆహ్వానించలేదా అని రాహుల్ను రాజన్న నిలదీసినంత పనిచేశారు. ఇదే రాజన్న రాజీనామా చేసే వరకు దారితీసింది. ఇక రాజన్న వ్యాఖ్యలను కొందరు నాయకులు స్వాగతించగా, ఇంకొందరు పార్టీ ప్రయోజనాలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఛాన్స్ దొరికిందే తడువుగా రాజన్న వ్యాఖ్యలపై డీకే వర్గీయులు మండిపడ్డారు. ఆయన పార్టీ నిర్ణయానికి విరుద్ధంగా మాట్లాడారంటూ హైకమాండ్ కు ఫిర్యాదుల మీద ఫిర్యాదులు చేశారు. ఇప్పటికే కర్ణాటక కాంగ్రెస్ లో సిద్ధరామయ్య, డీకే శివకుమార్ మధ్య సీఎం సీటు విషయం రాద్ధాంతం చేస్తోంది. ఇద్దరు ముఖ్య నేతల మద్దతుదారుల మధ్య సీఎం పదవి విషయంలో అంతర్గత విభేదాలు తలెత్తుతున్నాయి. సరిగ్గా ఇలాంటి సమయంలోనే సిద్ధరామయ్య మద్దతుదారుడిని రాజీనామా చేయాలని హైకమాండ్ ఆదేశించింది. అంటే రానున్న రోజుల్లో కర్ణాటకలో సీఎం మార్పు తప్పదన్న సంకేతాలు వచ్చినట్టేనా? దాని ప్రభావం తెలంగాణలో కూడా కనిపించబోతోందా? లెట్స్ వెయిట్ అండ్ సీ. ఇక కర్ణాటక సీఎం సిద్ధరామయ్యకు అత్యంత సన్నిహితుడు ఆ రాష్ట్ర సహకార శాఖ మంత్రి కేఎన్ రాజన్న తన పదవికి రాజీనామా చేశారు. ఇక ఈ అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి లివిల్ ఫోన్ల ద్వారా అందిస్తారు. అయితే లివిల్, చెప్పండి, రాజన్న తన పదవి రాజీనామాకు సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? ఏదైతే ఓట్ చోరీ అనే వ్యవహారం ఇండియా బ్లాక్ సంబంధించి రాహుల్ గాంధీ పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తున్నారు. ఇది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యవహారంగా చూస్తున్న నేపథ్యంలోనే కర్ణాటక కాంగ్రెస్ పార్టీలో చిచ్చు పెట్టింది. కర్ణాటక కాంగ్రెస్ పార్టీలో రాజీనామాలకు దారి తీసింది. ఈ నేపథ్యంలోనే ఏదైతే కర్ణాటక సీఎం సిద్ధరామయ్య అత్యంత సన్నిహితుడు ఆ రాష్ట్ర సహకార శాఖ మంత్రిగా చేస్తున్న కేఎస్ రాజన్న తన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. రిజైన్ లెటర్ ను సీఎంఓలో ఇప్పటికే అందజేశారు. ఓట్ల చోరీ అంశంపై సొంత పార్టీ పైన విమర్శలు గుప్పించడంతో రాజన్న తన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ మద్దతుదారుల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో ఈ నిర్ణయానికి తీసుకున్నట్టు కూడా తెలుస్తుంది. ఆ బెంగళూరు నిర్వహించిన ఏదైతే రాహుల్ గాంధీ నిర్వహించిన ఈ ఓట్ చోరీ ర్యాలీలో రాహుల్ గాంధీ చేసిన ఈసీ పైన రాహుల్ గాంధీ చేసిన మాటలను తప్పుపట్టిన రాజన్న దీంతో పూర్తిగా పరోక్షంగానే కేంద్ర ఎన్నికల సంఘం పక్షపాతంగా వ్యవహరిస్తుందని బెంగళూరు సెంట్రల్ నియోజకవర్గాల్లో పార్టీ ఓట్ల చోరీ కారణమని రాహుల్ గాంధీ ఆరోపించారు. కానీ రాహుల్ నోట వచ్చిన ఈ మాటలనే రాజన్న తప్పుపట్టారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఓటర్ల జాబితాను సవరించిన విషయం రాహుల్ గుర్తుంచుకోవాలని సూచించారు. నాడు పార్టీ ఎందుకు కళ్ళు మూసుకుందని సూటిగా ప్రశ్నించారు. అక్రమాలు జరుగుతున్న నిజమే కావచ్చేమో, కానీ
ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదంటూ మాట్లాడారు. ముసాయిదా ఓటర్ల జాబితాను ప్రచురించిన తర్వాత ఈసీఐ అభ్యంతరాలను ఆహ్వానించలేదా అని రాహుల్ నిలదీయడంతో ఇదే విషయం రాజీనామాకు దారితీసిందని చెప్పుకోవచ్చు. రాజన్య వ్యాఖ్యలను కొందరు నాయకులు స్వాగతించగా మరికొందరు పార్టీ ప్రజలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు గుప్పించడంతో రాజీనామా చేయాల్సి వచ్చింది. దీంతో రాజన్న వ్యవహార శైలిపై డీకే వర్గీయులు మండిపడ్డారు. ఆయన పార్టీ నిర్ణయానికి విరుద్ధంగా మాట్లాడుతున్నారంటూ కూడా హైకమాండ్ కు ఫిర్యాదు చేయడంతో రాజీనామా చేయక తప్పలేని పరిస్థితి ఏర్పడింది. డీకే శివకుమార్ మధ్య సీఎం సీటు విషయం రాద్ధాంతం చేస్తున్న విషయం తెలిసిందే. ఇద్దరు ముఖ్య నేత మధ్యదారుల మధ్య సీఎం పదవి విషయంలో అంతర్గత విభేదాలు తలెత్తున్న నేపథ్యంలోనే ఇవాళ రాజన్న రాజీనామా అంటూ కూడా పెద్ద ఎత్తున కర్ణాటక వ్యాప్తంగా విమర్శలు వస్తున్నాయి. సరిగ్గా ఇలాంటి సమయంలోనే సిద్ధరామయ్య మద్దతుదారిని రాజీనామా చేయాలని ఐక్యమత్యం ఆడించడం అంటే రాజన్న రానున్న రోజుల్లో కర్ణాటక సీఎం ఖచ్చితంగా సిద్ధరామయ్య మార్పు అనేది సత్యం అనేది ఒక సంకేతం ఇచ్చారు. సిద్ధరామయ్యకు ఇటు డీకే శివకుమార్ మధ్య ఏదైతే సీఎం సీటు వ్యవహారంలో జరుగుతున్న అంతర్యుద్ధంలో భాగంగా ఇవాళ రాజన్న రాజీనామాను కూడా కొంత చర్చ జరుగుతుంది. ఏదేమైనప్పటికీ ఏదైతే ఓట్ చోరీ వ్యవహారం అంతా కూడా కర్ణాటక రాజకీయాల్లో ఒక సంక్షేమం దిశగా తీసుకెళ్తుందని అర్థం చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఇవాళ రాజన్న రాజీనామా కారణమైందని కూడా చెప్తున్నారు. ఎందుకంటే రాహుల్ గాంధీ నిర్ణయాన్ని పక్కపెట్టి పార్టీ లైన్ దాటాడని చెప్పేసి డీకే శివకుమార్ వర్గం ఒకవైపు ఇంకోవైపు కొంతమంది అందులోనే కొంతమంది రాజన్న బాగే మాట్లాడడానికి కొంతమంది సమర్థించినప్పటికీ చూస్తుంటే ఖచ్చితంగా సిద్ధరామయ్య వర్గాన్ని కావాలని డీకే శివకుమార్ వర్గం టార్గెట్ చేసి అందులో భాగంగానే రాజన్నపై ఒత్తిడి తేవడం హైకమాండ్ ఒత్తిడి చేయడం వల్లనే రాజన్న రాజీనామా చేయాల్సి వచ్చింది. ఆ సిద్ధరామయ్యకు అత్యంత రాజన్న ఇప్పుడు రాజీనామా చేయడం కర్ణాటక రాజకీయాల్లో ఒక సంచలనంగా మారింది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం బీజేపీ కూడా దీన్ని రాహుల్ గాంధీ మాట్లాడి తప్పుపడుతుంది. రాహుల్ గాంధీని ఎక్కడికక్కడ ఎన్డీఏ కూటమి ఖండిస్తున్నప్పటికీ అదే తరహాలో ఇటు రాజన్న చేయడం పట్ల కూడా ఆగ్రహాలు తెచ్చుకున్నారు డీకే శివకుమార్ మద్దతులకు. పూర్తిగా రాజన్న కావాలనే సిద్ధరామయ్య చేసిన వాక్యంగానే డీకే శివకుమార్ వర్గం చెప్తున్న నేపథ్యంలో రాజీనామా అంశాన్ని వల్ల మరొకసారి ఆత్మహత్యగా మారింది. మొత్తానికి సిద్ధరామయ్య సీటుకి ఎసరు పెట్టారు డీకే శివకుమార్. అందులో భాగంగానే రాజన్నతో రాజీనామా చేపించారు మొదట, తర్వాత సిద్ధరామయ్య కూడా మార్చారు. ఆయన ఒక ఊహాగానానికి అయితే తెరలేసింది. అంతేకాకుండా సెప్టెంబర్ సంక్షోభం అనేది ఒకటి కర్ణాటకలో ఉంది. సెప్టెంబర్ సంక్షోభంలో భాగంగా ఇవాళ రాష్ట్రం అంటే నెలలోపే ఇవన్నీ మార్పులు జరుగుతాయి అనేది కూడా ఒక ఊహాగానాలకు తెరలేసింది కర్ణాటక బీజేపీ. ఖచ్చితంగా డీకే శివకుమార్ సీఎం చేయడమే లక్ష్యం మరొక మంది తెచ్చిన విషయం. ఏదేమైనప్పటికీ మొత్తానికి రాహుల్ గాంధీ ఓట్ చోరీ వ్యవహారం కర్ణాటక రాజకీయాల్లో సంచలనం వేసింది. ఒక వర్గానికి మరో వర్గానికి మధ్య విభేదాలు అయితే పెంచుకోబోతుంది. రైట్, లెవెల్ రెడ్డి, థ్యాంక్ యూ.